తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిన్నే ప్రేమించా ధారావాహిక వింటున్నామండి. రచన విజయ్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉదయం లేవగానే పూజ సాత్వికకి ఫోన్ చేస్తుంది. ఏంటి అక్షిత్ లేడుగా, నువ్వు బావతో ఫుల్ ఎంజాయా అంది నవ్వుతూ. పోవే నువ్వు నీ అల్లరి, ఇక్కడ ఉన్నది అశ్విత్, అంత ఫాస్ట్ కాదు అంది రాత్రి జరిగింది చెప్పకుండా. నేను నమ్మన్లేవే, బావ సైలెంట్ అయినా నువ్వు వైలెంట్ కదా, సో ఏదో చేసుంటావులే, అందుకే కాబోలు రాత్రి ఫోన్ కూడా చేయకుండా పడుకున్నావు అంది నవ్వుతూ. ఒసే రాక్షసి నోర్మొయ్, నాదేముందిలే, ఇంతకీ మీ ఆయన ఏమంటున్నాడు, కాల్ చేశాడా? తొక్కేం కాదు, ఓన్లీ మెసేజెస్, నో కాల్స్. సారు బాగా బిజీ అనుకుంటా, ఎక్కువసేపు కూడా మెసేజ్ చేయటం లేదు. అరే అక్కడ ఒక పిల్ల ఉందే, అది ఏం చేస్తోందో, ఎలా ఉందో, తిన్నదో లేదో అని అడగాలనిపించదా నీ మరిదికి అంది బాధగా. తను ఏదో బిజీలో ఉంటాడులేవే, నువ్వే చేయొచ్చుగా. నేనింకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదమ్మా, ఒక్కసారి ఇచ్చాక నేనేంటో నా ప్రేమేంటో చూపిస్తా, అప్పటి వరకు ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. నువ్వు ఇలానే వెధవేషాలు వేస్తూ ఉండు, యువతో ఒకటి లేపుకుపోద్ది, నీకు తీరిద్ది బాగా అంది కోపంగా. ఆపవి బాబు, భయపెట్టకు, ఎగ్జామ్స్ అవ్వగానే మీ పెళ్లి తర్వాత అక్కడే ఉంటాగా, అప్పుడు ఓకే చెప్తాలే. అయితే సరే, ఇంతకీ నీ ప్రిపరేషన్ ఎలా ఉంది? సూపర్, ఇంకో 15 డేస్లో ఎగ్జామ్స్, సో ఇంకా కుమ్మేయడమే. ఇంతకీ బావ ఏం చేస్తున్నారు? ఇంకా లేవలేదు. పాపం నైట్ అవుట్ చేశారా, అందుకే ఇంకా లేవలేదా అంది సాత్విక. ఒసేయ్ నిన్ను, సరే నేను తర్వాత చేస్తా బాయ్ అని కాల్ కట్ చేసి టిఫిన్ రెడీ చేయటానికి లోపలికి వెళ్తుంది. మేఘన ఇంట్లో తన రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. కార్తికేయ వికాస్ని తీసుకొని లోపలికి వస్తాడు. మేఘన లేచి ఇద్దరినీ హక్ చేసుకొని ఏంటి ఇటొచ్చారు అంటుంది. మీ బావకి బాగా బోర్ కొడుతుందట, అందుకే తీసుకొచ్చా అంటాడు కార్తికేయ. అవునా బావా, నేనుండగా నీకు బోర్ ఏంటి చెప్పు, ఎక్కడికి వెళదాం? అయ్యో అదేం లేదు మేఘ, వీడు ఊరికే అంటున్నాడు, ఇక్కడే గడుపుదాం, ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ పక్కన కూర్చుంటాడు. ఏముంది, తన లవర్ గురించి ఆలోచిస్తుంటుంది అన్నాడు నవ్వుతూ కార్తికేయ. మేఘన సిగ్గుపడుతూ పో అన్నయ్యా అంటూ అదేం లేదులే బావా అంటుంది వికాస్తో. వావ్, ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావే, ఎవరా అబ్బాయి, బాగుంటాడా? నువ్వు లవ్ చేసావంటే సూపర్గా ఉండుంటాడు అన్నాడు నవ్వుతూ. కార్తికేయ జరిగింది మొత్తం చెప్పి అక్షిత్ ఫోటో చూపిస్తాడు మేఘన ల్యాప్టాప్లో. ఓ సూపర్ సెలక్షన్ మేఘ, ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, నైస్ సెలక్షన్ రా అంటూ మేఘనని హక్ చేసుకుంటాడు వికాస్. థ్యాంక్స్ బావా, చూసావుగా తనని, నన్ను ఒప్పుకుంటాడా? నిన్నెవరు వద్దంటారా, తప్పకుండా ఒప్పుకుంటాడు. ఏమో బావా, ప్రపోజ్ చేయాలంటే కొంచెం భయంగా ఉంది, తనని చూసావు కదా ఎంత మ్యాన్లీగా ఉన్నాడో అంది మేఘన. నీకేం తక్కువే, నువ్వు ఇంకా అందంగా ఉంటావు, నిన్ను వద్దనేవాడు ఉండడు, సో నువ్వేం ఆలోచించకుండా చెప్పేసేయి అన్నాడు నవ్వుతూ. నేను అదే చెప్పారా, ముందు చెప్పు, ఒకవేళ తను నో అంటే బాధపడకు అన్నాను. ఇదంతా సరే, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా అంది మేఘన. వెళ్ళొచ్చాము, నందు వాళ్ళ అమ్మగారున్నారు, మేము ధైర్యం చెప్పొచ్చాం అన్నాడు దిగులుగా. ఓయ్ బావా, నువ్వు అలా డల్ అవ్వకు, తను త్వరలోనే లేచి తిరుగుతుంది అంటుంది. ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ముంబై ఆఫీస్లో అక్షిత్ చాలా సీరియస్గా వర్క్ చేస్తుంటాడు. ఆ రోజు వీకెండ్ అయినా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ ఆఫీస్కి రావాల్సిందే అని అల్టిమేటం పాస్ చేశాడు. అక్షిత్ వచ్చాక చాలామంది ఆడపిల్లల ఫోన్లలో వాల్పేపర్ చేంజ్ అయిపోయింది. ఇలాంటోడిని ముంబైలో ఉంచకుండా బెంగళూరు పంపినందుకు చాలామంది అడ్మినిస్ట్రేషన్ని తిట్టుకుంటారు. కొంతమంది అయితే అడ్వాన్స్ అయిపోయి బెంగళూరు ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అప్లై చేద్దామని అనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి సడన్గా యాక్సిడెంట్ అవ్వటం వల్ల, అందులోనూ అతనే నెట్వర్క్ ఎక్స్పర్ట్ అవడంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్షిత్ టాలెంట్ తెలిసిన అక్కడి హెడ్ వెంటనే అక్షిత్కి కాల్ చేసి ఇక్కడికి పిలిపించుకుంటాడు. అక్కడ ఉన్న టీం లీడ్ గాయత్రి కూడా చాలా టెన్స్గా ఉంటుంది. ఇది తనకు ఫస్ట్ టైం వచ్చిన పెద్ద ప్రాజెక్ట్. తన మేనేజర్ తన టాలెంట్ నమ్మి ఎన్నో హోప్స్తో ఈ ప్రాజెక్ట్ అప్పగించాడు. మ్యాక్సిమం కంప్లీట్ అవ్వొచ్చిన టైంలో ఇలా జరగడంతో చాలా బాధపడుతుంది. కానీ అక్షిత్ వచ్చాక కొంచెం హ్యాపీ అవుతుంది. తను వచ్చిన రోజే తన బాధను చూసి, చూడండి ఎందుకు బాధపడుతున్నారు, ఏం ప్రాబ్లం ఉండదు, ఒకవేళ ప్రాబ్లం ఉన్నా మ్యాక్సిమం ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతుంది అంతే, ఇది కాకపోతే ఇంకో ప్రాజెక్ట్,
నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి 100 అవకాశాలు వస్తాయి. మీరు కష్టపడకుండా ఫెయిల్ అయితే అది మీ తప్పు. మీరు కష్టపడ్డా ఫెయిల్ అయితే మీ తప్పు కాదది. అదొక అనుభవం. సో ఇవేం ఆలోచించకుండా మీ పని చేసుకోండి. అలా డల్గా ఉండొద్దు. నాతో పనిచేసే వాళ్ళు డల్గా ఉంటే నాకు నచ్చదు. అందులోనూ మన తెలుగమ్మాయి డల్గా అస్సలు ఉండకూడదు అంటాడు నవ్వుతూ. గాయత్రి సంతోషంగా, థ్యాంక్స్ సార్, మీ వల్ల నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను అన్న నమ్మకం వచ్చింది అంటుంది. అక్షిత్ అందరినీ ఆఫీస్కి రమ్మనటం ప్లస్ అది తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవడంతో గాయత్రి కూడా వచ్చి తన వర్క్ చేస్తూ టీం మెంబర్స్ని గైడ్ చేస్తుంటుంది. అప్పుడే అక్షిత్ తనని క్యాబిన్కి రమ్మనమని చెప్తాడు. గాయత్రి గారు, నేను అవసరమైన చేంజెస్ చేసి డీటెయిల్స్ మీ మెయిల్కి పంపాను. ఒకసారి చూసుకోండి. మీరు ఒకసారి చెక్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి, రెక్టిఫై చేస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ప్రాజెక్ట్ బుధవారంకి కంప్లీట్ చేయాలి. గురువారం క్లయింట్కి సబ్మిట్ చేయాలి అంటాడు. 2 రోజుల నుంచి బాగా బిజీగా ఉన్నాడేమో. ఈరోజు ఉదయం ఎప్పట్లా సాత్వికకి మెసేజ్ చేయటం మర్చిపోయాడు. గాయత్రి వెళ్ళగానే ఫోన్ తీసి సాత్వికకి మెసేజ్ చేస్తాడు. హాయ్, గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్. వర్క్లో బాగా బిజీగా ఉన్నాను, అందుకే లేట్ అయింది. లేటుగా పంపినందుకు సారీ. అంతేగాని వర్క్లో ఉన్నంత మాత్రాన నిన్ను మర్చిపోయినట్టు తప్పుగా అనుకోకు. ఇక్కడ కొంచెం ప్రాబ్లం, అందుకే ఆ బిజీలో ఉండిపోయాను. అప్పుడే రూమ్లో కూర్చొని చదువుకుంటున్న సాత్విక ఇలా అక్షిత్ మెసేజ్ చేయలేదని ఫోన్ చేతిలో పట్టుకొని చూస్తుంటుంది. అంతలో వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది. తాను సంతోషంగా మెసేజ్ ఓపెన్ చేసి నవ్వుకొని, బావా, నువ్వు బిజీగా ఉన్నావని అర్థం చేసుకోగలను. అయినా నేనేం నీ మెసేజ్ కోసం ఎదురు చూడటం లేదు అని నవ్వుకుంటూ రిప్లై ఇస్తుంది. అక్షిత్ ఆ రిప్లై చూసుకుని, సరే అయితే రేపు మెసేజ్ చేస్తాలే, వర్క్ ఉంది. రిప్లై ఇచ్చి తన పనిలో నిమగ్నం అయిపోతాడు. సాత్విక మెసేజ్ చూసుకుంటూ, కనీసం మొహమాటానికి కూడా ఈరోజు మెసేజ్ లేట్ అయింది, ఇంకెప్పుడు ఇలా జరగదు, నువ్వంటే ప్రాణం అని అంటావు అనుకుంటే, చూడు సింపుల్గా నాకు వర్క్ ఉంది లేట్ అయ్యింది అంటున్నావు. నీతో కష్టమే. మొహమాటానికి కూడా అబద్ధం చెప్పవేమో. మరీ ఇంత జెన్యూన్గా ఉంటే ఎలారా? అందుకే నువ్వంటే పిచ్చి క్షణక్షణానికి పెరిగిపోతుంది నాకు. అక్క పెళ్ళవని నీతోనే 2 months ఉంటా అక్కడ. నిన్ను చూస్తూనే ఉంటే నా మనసు నిండిపోతుందిరా అనుకుంటూ బుక్స్ తీసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది సాత్విక. ఆ రోజు ఈవినింగ్ అందరూ ఆఫీస్ నుండి వెళ్ళిపోతారు. గాయత్రి అక్షిత్ క్యాబిన్కి వెళ్ళగానే అక్కడ ప్రకాష్, అక్షిత్ మాట్లాడుకుంటుంటారు. సార్, బయలుదేరరా మీరు? అందరూ వెళ్ళిపోయారు అంది గాయత్రి. లేదు మేడం, మీరు వెళ్ళండి, నాకు కొంచెం పనుంది. మేబీ మిడ్నైట్ అవ్వచ్చు. అయ్యో అలానా? నేను కూడా ఉంటా సార్. వద్దు మేడం, మీరు వెళ్ళండి, నో ప్రాబ్లం. రేపు రెస్ట్ తీసుకోండి, మండే కలుద్దాం. అయ్యో అలా అనేం కాదు సార్, నాకు వర్క్ నేర్చుకున్నట్టుంటుంది. మీరున్నారు కదా, నాకు ఏం భయం లేదు. మీరు వెళ్ళేప్పుడు నన్ను నా రూమ్ దగ్గర డ్రాప్ చేయండి చాలు అంటూ తన సిస్టమ్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది. ఎందుకో తనకు తెలియకుండానే తాను అక్షిత్ ప్రెజెన్స్ కోరుకుంటోంది. ఆ రోజు అతను మాట్లాడిన మాటల వల్లో లేక వర్క్లో అతని డెడికేషన్ వల్లో తెలీదు. ఎప్పుడూ మగాళ్ళని పట్టించుకొని తను అక్షిత్ని చూసినప్పటి నుండి తనతో గడపాలనిపిస్తోంది. తన గురించి చాలాసార్లు విన్నది. ఐఐటీలో చదివి యుఎస్ కంపెనీలో మంచి ఆఫర్ వచ్చినా వెళ్లకుండా ఇక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడని, ఎవరిని లెక్క చేయడని, వర్క్లో చాలా స్ట్రిక్ట్ అని బెంగళూరు ఆఫీస్లో ఉన్న తన ఫ్రెండ్స్ కూడా చాలా గొప్పగా చెప్పారు అతని గురించి. కానీ తనకి తెలుసు అతను ఒప్పుకోడని. అందుకే ఇక్కడ ఉన్నన్ని రోజులు దగ్గరగా చూసుకుందాం అనుకుంటోంది. అక్షిత్ వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రకాష్తో బయటకు వచ్చి గాయత్రిని పిలిచి క్యాబ్లో వాళ్ళ రూమ్ దగ్గర దింపి తన హోటల్కి వెళ్ళిపోతాడు. బాగా అలసిపోవడంతో ఇద్దరూ వెళ్ళగానే బెడ్ పైన పడిపోతారు. మార్నింగ్ 10:30కి నిద్రలేచి రెడీ అయ్యి క్రింద టిఫిన్ చేసి వస్తారు. బా, ఇవాళ సండే కదా, ఎక్కడికన్నా వెళ్దామా అన్నాడు ప్రకాష్. నీ 4 years ఇక్కడే దొబ్బించుకున్నాం, కొత్తగా మనం ఇక్కడ చూసేదేంటి? మూసుకొని కూర్చో. రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు కూడా నేను కొంచెం వర్క్ చేసుకుంటా. ఒకవేళ నువ్వు వెళ్ళొస్తానంటే వెళ్ళిరా అంటాడు. ఊరుకోబా, నేనేదో నువ్వుంటే బాగుంటుందని సరదాగా బయటికి వెళ్దాం అనుకున్నా. నువ్వు లేకుండా నేను వెళ్ళి ఏం చూడాలి? సో నేను ఇక్కడే ఉంటాలే అంటాడు నవ్వుతూ. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్తారు. అక్షిత్ గాయత్రిని పిలిచి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి, ఈరోజు ఫినిష్ చేసేయండి, టెస్టింగ్ వర్క్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం 6 గంటలకి కంప్లీట్ అవ్వాలి. లేకుంటే ప్రాజెక్ట్లో ఉన్న ఏ ఒక్కరూ నెక్స్ట్ డే ఆఫీస్లో ఉండరు. ఇదే మాట వెళ్ళి అందరికీ చెప్పండి అంటాడు కూల్గా. అక్షిత్ అక్కడే కూర్చొని ఎప్పటికప్పుడు
డేవేలో పేమెంట్ తెలుసుకుంటూ ప్రకాష్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాడు. అందరూ బాగా కష్టపడి బుధవారంకి ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం అక్షిత్ గాయత్రిని పిలిచి, రేపు మన ప్రాజెక్ట్ క్లయింట్స్కి సబ్మిట్ చేయాలి, దానికి మీరే ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటాడు కళ్ళల్లోకి చూస్తూ. అయ్యో వద్దు సార్, నేనెప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు మా ప్రాజెక్ట్ మేనేజర్ ఇచ్చేవారు, ప్లీజ్ ఈసారి మీరివ్వండి అంటుంది భయంగా. అలా ఏం కుదరదు, నువ్వు ఇవ్వాల్సిందే, ప్రెజెంటేషన్ నేను రెడీ చేస్తా, నువ్వేం చిన్నపిల్లవి కాదు, ఈ విషయంలో నువ్వేం చెప్పినా నేను వినను అంటాడు. కాదు సార్, నాకు భయం, నేనెప్పుడు క్లయింట్స్తో మాట్లాడలేదు, మళ్ళీ నేను ఏదన్నా సరిగా ప్రజెంట్ చేయకపోతే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, నా మాట వినండి. గాయత్రి, ఒక్కటి గుర్తుపెట్టుకో, భయపడితే ఎప్పటికీ ముందుకు పోలేవు. నువ్వన్నట్టుగా నిజంగా నీ ప్రజెంటేషన్ బ్యాడ్గా ఉండి వాళ్ళు రిజెక్ట్ చేసినా నీకు నీ టీంకి ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సో నువ్వు ఇదంతా వదిలేసి ప్రజెంటేషన్కి రెడీ అవ్వు, డీటెయిల్స్ నీకు మెయిల్ చేస్తా. వన్ మోర్, రేపు ట్రెడిషనల్గా శారీ కట్టుకొని రా, నువ్వు స్పెషల్గా ఉండాలి అంటాడు నవ్వుతూ. సరే సార్, నేను ప్రిపేర్ అయ్యి వస్తాను, మీ కోఆపరేషన్ ఉంటే నేను బెస్ట్ ఇవ్వగలను, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అంటుంది కాన్ఫిడెంట్గా. ఆల్ ది బెస్ట్ మేడం అంటాడు అక్షిత్. థ్యాంక్ యూ సార్ అంది నవ్వుతూ. నెక్స్ట్ డే మార్నింగ్ 11కి క్లయింట్స్ వస్తారు. గాయత్రి చక్కగా బ్లూ కలర్ శారీ కట్టుకుని సింపుల్గా రెడీ అయ్యి వచ్చింది. కానీ తాను కొంచెం నర్వస్గా ఉంటుంది. అక్షిత్ అది గమనించి, కూల్ గాయత్రి, నీ పక్కన నేనున్నాను, యూ కెన్ డూ ఇట్, భయపడకు అంటాడు. గాయత్రికి తను అన్న మాటలకి చాలా సంతోషం వేస్తుంది. వెంటనే ఇద్దరు క్లయింట్స్ వెయిట్ చేస్తున్న సెమినార్ రూమ్కి వెళ్ళి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తారు. గాయత్రి ప్రాజెక్టర్ వేసి తన ప్రజెంటేషన్ ఇస్తుంది, మధ్య మధ్యలో అక్షిత్ని చూస్తూ. ప్రజెంటేషన్ అయ్యాక గాయత్రి తన క్యాబిన్లోకి వచ్చి కూర్చుంటుంది. కాసేపటికి అక్షిత్ వచ్చి అందరినీ అసెంబుల్ చేసి, గాయ్స్, యూ డిడ్ ఇట్, ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, స్పెషల్ థ్యాంక్స్ టు మిస్ గాయత్రి అన్నాడు గాయత్రిని చూస్తూ. గాయత్రి తన సంతోషం పట్టలేక థ్యాంక్ యూ సార్ అంటూ గట్టిగా అక్షిత్ని హగ్ చేసుకుని ఏడుస్తుంది. అక్కడున్న అందరూ స్టన్ అయ్యి చూస్తుంటారు, ప్రకాష్తో సహా. ఇట్స్ ఓకే మేడం, కూల్ డౌన్, మీరు చాలా బాగా వర్క్ చేశారు, నిజంగా మీ వర్క్ బాగుంది, మీ ప్రెజెంటేషన్ బాగుంది, ప్రాజెక్ట్ మధ్యలో ప్రాబ్లం వచ్చినా ప్యానిక్ అవ్వకుండా బాగా లీడ్ చేశారు, మీరు మీ టీం మెంబర్స్ బాగా కష్టపడ్డారు అంటూ గుండెలను పట్టుకొని ఏడుస్తున్న తనని 2 చేతులతో భుజంలపై చెయ్యి వేసి వెనక్కి జరిపి తన ముందు నిలబెడతాడు. ప్రకాష్ ఇంకా కొంచెం షాక్లోనే ఉంటాడు గాయత్రి అలా చేసేసరికి. టీం మెంబర్స్ కూడా షాక్లోనే ఉంటారు. ఎందుకంటే గాయత్రి ఎప్పుడూ కూడా మగవాళ్ళని దగ్గరికి రానివ్వదు, వర్క్లో బాగా స్ట్రిక్ట్. అందుకే ఎవ్వరూ తనకి ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేదు. వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. తను అలా అక్షిత్ని హక్ చేసుకునేసరికి అక్షిత్కి అర్థమవుతోంది గాయత్రి తనని ఇష్టపడుతోందని. ప్రకాష్ చిన్నగా పక్కకి వచ్చి, నీ దెబ్బకి నిజంగానే ఆ పిచ్చిదానికి హార్ట్అటాక్ తెప్పించేట్టున్నావు, ఇంకా ఎంతమంది ఉన్నారో లైన్లో అంటాడు నవ్వుతూ చెవిలో. అక్షిత్ సాత్విక గుర్తొచ్చి నవ్వుకుంటాడు. రేపు మా చెల్లితో ఈ విషయం కూడా చెబుతా, నీతో ఒక ఆట ఆడుకుంటుంది అంటాడు ప్రకాష్. అక్షిత్ నవ్వుతూ పోరా అని తన దగ్గరకు వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత అమ్మాయిలందరూ అక్షిత్తో సెల్ఫీ దిగడానికి ఎగబడతారు. ప్రకాష్ కొంచెం దూరంగా నిలబడి చుట్టూ గోపికల మధ్యలో కృష్ణుడిలా అమ్మాయిల మధ్యలో నిలబడ్డ అక్షిత్ని ఫొటోస్ తీస్తాడు. ఆ ఫొటోస్ అన్నీ సాత్వికకి వాట్సప్ చేసి శ్రీకృష్ణ విత్ గోపికాస్ అని క్యాప్షన్ పెడతాడు. అక్షిత్ అందరితో ఫొటోస్ దిగి అందరినీ ఎంజాయ్ చేయమని క్యాబిన్లోకి వెళ్తాడు ప్రకాష్తో. తర్వాత తన హెడ్కి ఫోన్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని, సో రేపు బెంగళూరు వెళ్తామని చెప్తాడు. తర్వాత గాయత్రిని పిలిచి ఈరోజు ఈవినింగ్ మేము వెళ్తామని చెప్తాడు కావాలని. ప్రకాష్ అయోమయంగా చూస్తాడు. ఈరోజు వెళ్తున్నావు అంటున్నాడేంటి అని. గాయత్రికి కొంచెం బాధగా అనిపిస్తుంది. వెంటనే ఇవాళ ఉండండి సార్, రేపు వెళ్ళొచ్చు అంటుంది. ఎందుకు మేడం, ఏమన్నా విశేషమా అంటాడు. అదేం లేదు సార్, మీకు ఇబ్బంది లేదంటే సాయంత్రం మీరిద్దరూ డిన్నర్కి రావాలి, ఏ ఇబ్బంది కలగకుండా నాకు ఇంత సహాయం చేసినందుకు మీకు చిన్న ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ సార్ అంటుంది బ్రతిమాలుతో. అయ్యో మీరంతగా అడగాల మేడం, మేము వస్తాం అంటాడు ప్రకాష్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని వెళ్ళిపోతుంది. అదేంట్రా అలా చెప్పావు అన్నాడు అక్షిత్. వెళ్దాం బా, పాపం తనంతలా రిక్వెస్ట్ చేస్తుంటే వెళ్ళకపోతే ఎలా, నువ్వు కూడా ఇదేగా కోరుకుంది అంటాడు నవ్వుతూ. నేనేదో తన రియాక్షన్ చూద్దామని ఈరోజే వెళ్తామని చెప్పా. నేను అనుకున్నట్టుగానే తను ఇవాళ ఉండండి అని డిన్నర్ ఆఫర్ చేసింది. నువ్వేమో తను అడిగిందని డిన్నర్కి వెళ్దామంటున్నావు.
ఎదవా అంటాడు అక్షిత్. అంతేలే బా, నీకేమో అమ్మాయిలు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, అందుకే గాయత్రి ఇద్దరిని పిలవగానే ఓకే చెప్పా అన్నాడు నవ్వుతూ ప్రకాష్. అంత లేదులేరా బా, తను జస్ట్ క్యాజువల్గా రమ్మందిలే కవర్ చేస్తూ అంటాడు అక్షిత్. తను నిన్ను బాగా ఇష్టపడుతున్నట్టుంది, అది మాత్రం నాకు అర్థమవుతుంది. నన్ను ఇబ్బంది పెట్టినంత వరకు నాకు ఓకే, ఒకవేళ ఇబ్బంది పెడితే ఆ ప్రియాంకకి జరిగిందే గాయత్రికి కూడా జరుగుతుంది, చూద్దాం ఏమవుతుందో అంటాడు అక్షిత్. ఇద్దరూ ఆఫీస్ నుండి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గాయత్రిని పికప్ చేసుకోవడానికి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే గాయత్రి రెడీ అయ్యి కిందకు వస్తుంది. తన రూమ్ నుండి ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ అక్షిత్, ప్రకాష్ పక్కపక్కనే కూర్చుంటారు. గాయత్రి అక్షిత్ ఎదురుగా కూర్చొని తనని తన కళ్ళల్లో నింపుకుంటూ చూసుకుంటుంది. ముగ్గురు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి సరదాగా మాట్లాడుకుంటూ తినేస్తారు. ముగ్గురు బయటకు వచ్చాక గాయత్రి జుహూ బీచ్కి వెళ్దాం అంటుంది. అక్షిత్ సరే అని క్యాబ్ డ్రైవర్ని జుహూ బీచ్కి వెళ్ళమని చెప్తాడు. అక్కడ దిగాక ముగ్గురు చిన్నగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ సముద్రం దగ్గరకు వెళ్తారు. ప్రకాష్కి గాయత్రి అక్షిత్తో మాట్లాడడానికి ప్రైవసీ ఇద్దామని, రే నేను ఇక్కడే ఉంటా, మీరు కాసేపు వాక్ చేసి రండి అని కూర్చుంటాడు. అక్షిత్ సరేరా అంటూ గాయత్రితో ముందుకు వెళ్తాడు. గాయత్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నడుస్తుంది అక్షిత్ పక్కన. అప్పటిదాకా సరదాగా మాట్లాడిన గాయత్రి ఒక్కసారిగా సైలెంట్ అవడంతో అక్షిత్, ఏమైంది మేడం సైలెంట్ అయ్యారు, ఏదన్నా ప్రాబ్లమా అంటాడు. అబ్బే అదేం లేదు సార్ అంటుంది తడబడుతూ. పర్లేదు చెప్పండి. సార్ నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, కానీ చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను. ఎందుకో తెలీదు, నేను మీకు ఆకర్షితురాలనయ్యాను. మీ స్వభావం కావచ్చు, మీ గుణం కావచ్చు, మీ మాట తీరు కావచ్చు. కారణం ఏదైనా నా జీవితంలో మొదటిసారి ఒక మగాడిని ఇంతలా ఇష్టపడుతున్నాను అంటూ అక్షిత్ని గట్టిగా కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెడుతుంది. మేడం ఏం చేస్తున్నారు అంటూ తనని విదిలించుకుంటాడు అక్షిత్. సారీ సార్, ఈ పని చేయకపోతే నాకు ఊపిరి ఆగిపోయేట్టుంది, అందుకే మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నాను. ఇది ప్రేమతో ఇచ్చింది కాదు, మీరంటే ఇష్టంతో ఇచ్చింది. ప్రేమతో ఇచ్చే ముద్దు ఇద్దరి అంగీకారంతో జరగాలి. మీకు నేను నచ్చితే చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ఏమీ అనుకోను అంటుంది సూటిగా కళ్ళల్లోకి చూస్తూ. మీ అభిప్రాయం మీరు చెప్పారు, కాకపోతే మరీ ఇంత ఘాటుగా చెప్పకుండా ఉండాల్సింది అంటాడు బుగ్గ తుడుచుకుంటూ అక్షిత్. చెప్పా కదా సార్, అలా చేయకపోతే ప్రాణం పోయేట్టుందని, అందుకే అలా చేశా అంటుంది తేలికగా నవ్వుతూ గాయత్రి. సారీ మేడం, మీరంటే నాకు చాలా అభిమానం ఉంది. మీరు బాగా కష్టపడతారు, అందరితో చక్కగా మాట్లాడతారు. సో మీరంటే నాకు ఇష్టమే, కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనే నా జీవితం, నా ప్రాణం, నా సర్వస్వం అంటాడు సాత్వికని తలుచుకుంటూ. ఓహ్ అవునా, తనెవరో చాలా అదృష్టవంతురాలు అంటుంది గాయత్రి నవ్వుతూ, మనసులో బాధగా ఉన్నా. కాదు, నేనే లక్కీ తను దొరకడం అంటాడు అక్షిత్. మీరు ఇష్టపడ్డారంటే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అయి ఉంటుంది. ఎనీవే కంగ్రాచులేషన్స్ అంటుంది గాయత్రి. థ్యాంక్ యూ మేడం, మీకు నాకన్నా మంచి అబ్బాయి వస్తాడు, మీరువేం మనసులో పెట్టుకోకండి. ఛా అదేం లేదండి, నా మనసులో మాట చెప్పాను, మీరు మీ అభిప్రాయం చెప్పారు. దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడానికి నేనేం టీనేజ్ పిల్లని కాదు. మీరు మీ పెళ్ళికి పిలవడం మర్చిపోకండి అంటుంది నవ్వుతూ. అయ్యో తప్పకుండా పిలుస్తాను, మీరు కూడా పిలవాలి. తప్పకుండా సార్, ఇంక వెళదామా, ఇప్పటికీ లేట్ అయినట్టుంది. ప్రకాష్ సార్ ఒక్కరే ఉన్నారు అక్కడ. పదండి వెళదాం అంటూ ప్రకాష్ కూర్చున్న వైపు వెళ్తారు. ప్రకాష్ దూరం నుండే వీళ్ళని గమనిస్తాడు. గాయత్రి హక్ చేసుకోవటం కూడా చూస్తాడు. ఈ విషయాలన్నీ సాత్వికకి ఆల్రెడీ మెసేజ్ చేస్తాడు. అక్షిత్ వచ్చి, ఏంట్రా బాగా నవ్వుకుంటున్నావు? ఏం లేదు బా, ఏదో గుర్తొచ్చిందిలే అంటాడు. ముగ్గురు క్యాబ్ ఎక్కుతారు. గాయత్రిని వాళ్ళ రూమ్ దగ్గర దింపి అక్షిత్, మేడం మేము రేపు వెళ్ళిపోతున్నాం, ఆఫీస్కి రావడం లేదు. మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే కలుద్దాం, లేదా మళ్ళీ వర్క్ ఉంటే మేమే ముంబై వస్తాం అంటాడు. గాయత్రి అటువైపు తిరిగి కన్నీటిని ఆపుకుంటూ అక్షిత్ వైపు తిరిగి గట్టిగా హక్ చేసుకుని, ఇప్పటికీ కొంచెం బాధగానే ఉంది, బట్ తప్పదు, మర్చిపోతాను అంటూ వెళ్ళిపోతుంది. అక్షిత్, ప్రకాష్ ఇద్దరూ క్యాబ్ ఎక్కి హోటల్కి వెళ్ళిపోతారు. సాత్విక ఎగ్జామ్స్ దగ్గర పడుతుండడంతో బాగా చదువుకుంటుంటుంది. రోజు అక్షిత్ పంపే మెసేజ్తో తన డే స్టార్ట్ చేస్తుంది. తను మెసేజ్ చేస్తేనే తన పని చేసుకోవటం స్టార్ట్ చేస్తుంది.
ఆ రోజు కూడా ఇంటి దగ్గర రూమ్లో కూర్చొని చదువుతుంటే మధ్యాహ్నం ప్రకాష్ అక్షిత్తో ఆఫీస్లో అమ్మాయిలు దిగిన పిక్స్ పంపిస్తాడు. ఆ పిక్స్ చూసి అక్షిత్ చుట్టూ అంతమంది అమ్మాయిలను చూసి కోపంతో బాగా ఉడుక్కుంటుంది. ఇప్పుడే గాయత్రి హక్ చేసుకున్న విషయం కూడా మెసేజ్లో చదివింది. పిచ్చ కోపం వస్తుంది తనకు. అక్షిత్ ఫోటో చూస్తూ అమ్మాయిలందరికీ నువ్వే కావాలి, మరీ అంత మంచితనంగా ఉండకు బాబు. తర్వాత నేను ఏడవాలి కూర్చొని. నిన్నేమీ ఊరికే వదలను. ఇప్పటి వరకు ఎంతమంది నీకు ప్రపోజ్ చేశారో, ఎంతమంది నిన్ను తాకారో అన్ని రకాల పనిష్మెంట్స్ ఇస్తా నీకు చుక్కలు చూపించి వేరే ఏ అమ్మాయి నీ దగ్గరకు రాకుండా చేస్తా. కనీసం ఇంకో అమ్మాయికి హాయ్ చెప్పాలన్నా నువ్వు ఆలోచించాలి. పెళ్ళయ్యేంతవరకు ఎలా ఉంటావో ఉండు. పెళ్ళయ్యాక నీకు చూపిస్తా సాత్విక అక్షిత్ రామంటే ఏంటో అనుకుంటుంది. రూమ్కి వచ్చాక అక్షిత్ ప్రకాష్తో ఇప్పుడు చెప్పరా, ఎందుకు ఇందాక అలా నవ్వుకుంటున్నావు నన్ను చూసి అంటాడు. ఏం లేదులే బా, నిన్ను గాయత్రి హక్ చేసుకోవడం కనిపించింది, అది చూసి మా చెల్లికి మెసేజ్ చేశా అంటాడు నవ్వుతూ. ఒరే ఎదవా, అలాంటివి ఇప్పుడెందుకురా పంపడం, అది అసలే చదువుకుంటూ ఉంటుంది, ఇవన్నీ చూస్తే డిస్టర్బ్ అవుతుందేమో. అసలే పిచ్చిది అంటాడు అక్షిత్. నువ్వేగా బా అన్ని విషయాలు చెప్పమన్నావు, అందుకే అన్నీ పోస్ట్ చేస్తున్నా అంటాడు నవ్వుతూ. ఒరే ఏ బ్రాసేదవా, అన్ని విషయాలు అంటే జస్ట్ టచ్ చేసినవో మాట్లాడుకున్నవో హక్ చేసుకున్నవో చెప్పాలి, అంతేకాని ముద్దు పెట్టడం లాంటివి చెప్పకూడదురా, కొంప కొల్లేరవుతుంది అంటాడు. అదేంటి బా, అన్నీ చెప్పి అది చెప్పకపోతే బాగోదేమో, ఇప్పుడు తెలియకపోయినా తర్వాత తెలిస్తే నువ్వు మోసం చేసినట్టు అవుతుంది. ఛీ ఎదవా, ఎలా కనిపిస్తున్నాను నీకు? నా లైఫ్లో జరిగిన ప్రతి విషయం తనకు చెప్తా, తను నన్ను అర్థం చేసుకుంటుంది, అది నా ప్రాణం బా, నన్ను వదిలి ఉండలేదు. తనకి ఎప్పటికీ అబద్ధం చెప్పను, అలా చెప్పి నేను సంతోషంగా ఉండలేను, తనని ఉంచలేను అన్నాడు కొంచెం బాధగా. నువ్వు సూపర్ బా, మీరిద్దరూ నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. తను కూడా నీ గురించి ఇలానే చెప్పింది, నువ్వంటే పిచ్చి తనకి, అది నిన్ను పిచ్చిగా ప్రేమిస్తోంది. అయినా నువ్వు బాధపడితే అది తట్టుకోలేదు, అట్లాంటిది నువ్వు ఇలా ఉంటే ఎలా అంటూ హక్ చేసుకుని ఓదారుస్తాడు. సరే బా, ఇంక పడుకుందాం, బాగా నిద్రొస్తోంది అంటూ ఆవలిస్తూ బెడ్ మీద పడతాడు. సరే అంటూ ప్రకాష్ కూడా పడుకుంటాడు. మార్నింగ్ నిద్రలేచి అక్షిత్ వెంటనే గుడ్ మార్నింగ్ మెసేజ్ చేస్తాడు సాత్వికకి. తను చూసి కూడా కావాలని రిప్లై ఇవ్వదు. అక్షిత్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ప్రకాష్ అక్షిత్ ఇద్దరూ రెడీ అవుతారు. నేనొక చోటు చెప్తాను, వస్తావా బా అంటాడు ప్రకాష్. ఎక్కడికో చెప్పరా ముందు. నువ్వు కోపగించుకోనంటే చెప్తా. సరే చెప్పు, కోపగించుకోనులే. ఆ ప్రీతంగాడి దగ్గరకు వెళ్దాం బా అని పెద్దగా అరుస్తాడు పిడికిల్ని బిగిస్తూ. అదిగో నువ్వు కోపగించుకుంటున్నావు, అయినా ఎందుకురా అంత కోపం? తను 7 సంవత్సరాలుగా ఆ హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు, నీకింకా కోపం పోలేదా వాడి మీద? మొన్న కొట్టినందుకు బాధగా ఉందన్నావుగా. వాడి మీద ఇప్పుడు కూడా జాలి ఉంది, అప్పుడు కొట్టినందుకు. కానీ ఇప్పుడు వాడిని చూసినా ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి చంపినా చంపుతా, అందుకే వద్దు అక్కడికి. నీ ఇష్టం బా, కనీసం గేట్వే ఆఫ్ ఇండియా వరకు వెళ్ళొద్దాం అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తారు. అలా తిరుగుతూ ఇద్దరూ ఫొటోస్ తీసుకుంటుండగా సడన్గా ఒక చెయ్యి రఫ్గా అక్షిత్ భుజం పైన పడుతుంది. మేఘన వికాస్తో కలిసి ఆఫీస్లో కూర్చుని వర్క్ చేసుకుంటుంటుంది. వికాస్ తనకి వర్క్స్ నేర్పుతుంటాడు. ఆ ఇయర్ ఆడిట్ బ్యాలెన్స్ షీట్స్ తెప్పించి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఫైనాన్షియల్ రిటర్న్స్ ఎలా చూడాలి, టెండర్ కోటింగ్ ఎలా వేయాలి అన్నీ చెప్తుంటాడు. మేఘన శ్రద్ధగా వర్క్ నేర్చుకుంటుంది. మనం త్వరలో బ్యాంకింగ్ రిలేటెడ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు ముఖ్యంగా రిటర్న్స్ ఎలా చూడాలో నేర్చుకోవాలి. నువ్వు MBA ఫైనాన్స్ కాబట్టి నీకు ఈజీగానే అర్థమవుతాయి. మన ఆడిటర్స్తో కూడా నీకు వర్క్ నేర్పిస్తాను. అక్కడ మనం చిన్న తప్పు చేసినా మార్కెట్లో మన గ్రాఫ్ పడిపోతుంది. మన గుడ్ విల్ దెబ్బతినకుండా మనం బిజినెస్ రన్ చేయాలి అంటాడు వికాస్. ఓకే బావా, బాగా నేర్చుకుంటా, నువ్వున్నావుగా నాకు చాలు అంది నవ్వుతూ. ఏడ్చావులే, దీనికి సాఫ్ట్వేర్ ఇంపార్టెంట్ కాబట్టి నీ లవర్ని త్వరగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇవ్వమని చెప్పు నవ్వుతూ అంటాడు వికాస్. పో బావా, నీకు అస్సలు సిగ్గులేదు అంటుంది సిగ్గుపడుతూ. పెళ్ళయ్యేదాకా కొంచెం దాచుకోవే సిగ్గుని అంటాడు నవ్వుతూ. మేఘన కూడా నవ్వుతూ ముందు తనని ఒప్పుకోనివ్వు, తర్వాత చూద్దాం అంటుంది. ఎప్పుడు చెప్తున్నావు? మండే ఆఫీస్కి వెళ్ళి కలుస్తా, ఆ తర్వాత చెప్తాను నా మనసులో మాట. త్వరగా చెప్పు, లేట్ చేయకు. సరే బావా అని అక్షిత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మేఘన.
సాత్విక తలస్నానం చేసి అలానే రూమ్లోకి వచ్చి అక్షిత్ ఫోటో చూస్తూ, పొద్దున్నెప్పుడో గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపావు, నేను కోపంలో ఉండి నీకు రిప్లై ఇవ్వలేదు. అయినా నీకు నా మీద కోపం రాదు. నేనేం చేసినా నీకు నచ్చుతుందా? నీకు దూరంగా ఉందామనుకున్నా నా వల్ల కావటం లేదు. ఈ ఎగ్జామ్స్ అవ్వగానే వెంటనే అక్క పెళ్ళి, ఆ తర్వాత ఇంకా నీతోనే ఉంటాను. ఈ ఎడబాటు నా వల్ల కాదురా పిచ్చికన్నా. నువ్వు ఎలా ఉంటున్నావో కానీ నేను మాత్రం రోజూ నీ తలుపులతో పిచ్చెక్కిపోతున్నా. నీ మీద ఒక్కోసారి పట్టలేని కోపం వస్తుంది. కానీ ఆ కోపం పాల పొంగులా ఎక్కువసేపు ఉండదు. నీ మోము చూస్తుంటే నాకు తనివి తీరదు కన్నా. నా శరీరంలో ప్రతి అణువు నీ సాంగత్యం కోసం పరితపించిపోతుంది అంటూ తన ఫోన్ని గుండెలకు హత్తుకుంటుంది. అక్షిత్ కళ్ళల్లో నీళ్లు వస్తుండగా వెనక్కి తిరగకుండా అటువైపే తిరిగి నుంచుంటాడు. తను 3 సంవత్సరాల క్రితం చివరిసారిగా వదిలేసిన చెయ్యి, 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చేతి స్పర్శ, ఆ స్పర్శని ఫీల్ అవుతుంటాడు. ఏరా, ఇంకా నా మీద కోపం పోలేదా అంటాడు ఆ వ్యక్తి. అక్షిత్ కళ్ళనీళ్లతో ఇటువైపు తిరగగానే అవతలి వ్యక్తి, బావా ఏంట్రా ఏడుస్తున్నావా? ఎందుకురా? నువ్వేడిస్తే నేను తట్టుకోగలనారా అంటాడు కన్నీళ్లతో. అక్షిత్ శౌర్య అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు. ప్రకాష్ కూడా వాళ్ళల్లో జాయిన్ అవుతాడు. ఏరా బావా, ఇంకా కోపం పోలేదా నా మీద అంటాడు ఏడుస్తూ శౌర్య. ఛా, నీ మీద కోపం ఏంటి బాధ అంతే. అయినా ఎప్పుడొచ్చావురా యూఎస్ నుంచి? రాత్రి వచ్చా. ఆల్రెడీ ప్రకాష్కి మెసేజ్ చేశాను. వాడు హోటల్ అడ్రస్ చెప్పాడు. నేను దానిలోనే దిగాను. మార్నింగ్ నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని నేనే మెసేజ్ చేశాను. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అన్నాడు ప్రకాష్ నవ్వుతూ. సరేరా, ఈరోజు బెంగళూరు వెళ్దాం అనుకున్నాం. నువ్వు వచ్చావుగా, సండే వరకు ఉందాం. లేదు ఇంటికి వెళ్ళాలి. నేనే బెంగళూరు వస్తాను. 2 months ఉంటాను ఇక్కడ అన్నాడు శౌర్య. అయితే ఓకే, నెక్స్ట్ మంత్ అన్న పెళ్ళి, తప్పకుండా రావాలి. ముందు ఇంటికెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకొని బెంగళూరుకు వచ్చేయి. నేను వచ్చిందే మన ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి రా, ముఖ్యంగా నిన్ను. మనం దూరంగా ఉన్న ప్రకాష్ గాడు అన్ని విషయాలు చెప్తానే ఉన్నాడు. ఆఖరికి నీ లవ్, మీ దాగుడు మూతలతో సహా అంటాడు నవ్వుతూ శౌర్య. నాకు తెలుసు, మనం మాట్లాడుకోకపోయినా మన ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్స్ ఉండవని. నా లవ్ మ్యాటర్ మన గ్యాంగ్ మొత్తానికి తెలుసు. ఎవరికి నేను చెప్పలేదు, కానీ అందరికీ తెలుసునని మాత్రం చెప్పగలను అన్నాడు నవ్వుతూ. ముగ్గురు సరదాగా కాసేపు గడిపి హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. శౌర్య హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతాడు. వీళ్ళిద్దరూ బెంగళూరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు. బెంగళూరులో దిగాక అక్షిత్ ప్రకాష్తో, బావా 2 days మీ రూమ్లో ఉంటాను. అన్నయ్యకి వదినకి కొంచెం ప్రైవసీ ఉంటుంది. సరే కాకపోతే మనం ఇక్కడికి వచ్చిన విషయం అక్కకి తెలియకుండా చూసుకో, తెలిస్తే బాధపడొచ్చు అంటాడు ప్రకాష్. నేనెటు చెప్పను, నువ్వు కూడా చెప్పకు. మనం సండే నైట్ ఇక్కడికి వచ్చినట్టు ఉండాలి, జాగ్రత్త. అది నేను చూసుకుంటా మనం బెంగళూరు సండే నైట్ వచ్చాం, ఈరోజు రాలేదు అంతే అంటాడు నమ్మకంగా. ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్తారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.